ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబరాన్నంటిన ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ వేడుకలు. సిటీ కేబుల్ ఆఫీసులో కేక్ కట్ చేసి నూతన ప్లాన్స్ ని అనౌన్స్ చేసిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్. పశ్చిమ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. 3K రన్ను ప్రారంభించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఏలూరు జిల్లా కలెక్టర్లో జరిగిన స్పందన కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతులు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జేసీ పద్మావతి. ఉక్రెయిన్ నుంచి తిరిగి ఇళ్లకు చేరుతున్న వైద్య విద్యార్థులు. అభినందనలు తెలుపుతున్న అధికారులు, పలువురు ప్రముఖులు. టీడీపీ పార్టీ బలోపేతానికి ఐక్యతతో ముందుకు నడవాలన్న చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు దొంతు చిన్న. జంగారెడ్డిగూడెంలో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వేగంతో ఇంటర్నెట్ సర్వీస్ను అందించాలనే లక్ష్యంతో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ పేరుతో ఎయిర్టెల్ సంస్థ దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ సర్వీస్ను ప్రారంభించింది. దీనిలో భాగంగా గత ఏడాది సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ కుమారుడు చైతన్య ఫ్రాంచైజీగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ నెట్ను అప్పటి డిఎస్పీ డాక్టర్ రవికిరణ్ ఎయిర్టెల్ ప్రతినిధులు ప్రారంభించారు. ప్రారంభించిన నాటి నుంచి వినియోగదారుల మన్ననలు పొందుతూ దిగ్విజయంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంగా పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ మొదటి వార్షికోత్సవ వేడుకలు సిబ్బంది సమక్షంలో సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. వినియోగదారులకు అందిస్తున్న సర్వీస్పై ఆరా తీసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇంటర్నెట్ నిత్యావసరంగా మారిన తరుణంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సిబ్బంది వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇంటర్నెట్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించారు. కేవలం 3,400 రూపాయలకే 40 MBPS స్పీడ్తో అన్లిమిటెడ్ డేటాను పొందవచ్చునని అన్నారు. అదేవిధంగా ఈ ప్లాన్ ద్వారా వైఫై రూటర్ బాక్స్తో పాటు ఇన్స్టాలేషన్ కూడా ఉచితంగా పొందవచ్చునన్నారు. కనెక్షన్ కావలసిన వారు తమ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. నూతన ప్లాన్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సిబ్బంది, సిటీ బ్రాడ్బ్యాండ్ టీం, OFC, RF న్యూస్ డివిజన్ ల 21 ఇదే రోజున ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ వారు నెట్వర్క్ను ప్రారంభించారు లాంఛనంగా. అక్కడ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్కి నేను ఫ్రాంచైజ్గా ఉండడం, అది ఎయిర్టెల్ ప్రతినిధులతో ఇక్కడ లాంచ్ చేయడం అనేది ఆ రోజున చాలా ఆనందదాయకంగా గతంలో వెళ్ళిపోయిన డిఎస్పీ రవికిరణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అయింది. అయితే మళ్ళీ కరెక్ట్గా 1 year అయిన తర్వాత ఏంటి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో ఏం జరిగింది అనుకుంటే, తీసుకున్న ప్రతి కనెక్షన్ కూడా వాళ్ళు చాలా ఆనందంగా మంచి సర్వీస్ అందుతుంది మాకు, స్పీడ్ విషయంలో కానీ ఇన్ టైంలో ఏమైనా కంప్లైంట్ వచ్చినా బిల్లు విషయంలో కానీ బాగుందని దినదిన ప్రవర్ధన అనేది ఇప్పటికే 700 అబోవ్ కనెక్టివిటీ రావడం ఇంత చిన్న పట్టణంలో అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది యాజ్ ఎ ఫ్రాంచైజ్గా. ఎయిర్టెల్ గురించి మీకు తెలుసు, మొబైల్ సర్వీస్లో కానీ నెట్ సర్వీస్లో కానీ ఇండియాలో నెంబర్ 1, దాని తర్వాతే ఏ నెట్వర్క్లో అయినా సరే. సో అటువంటి సంస్థకి నేను ఫ్రాంచైజ్గా ఉండడం అనేది నాకు ఆనందదాయకం. ఇప్పటివరకు నాకు సహకరించిన ఈ ఎయిర్టెల్ టీం వాళ్ళు కానీ, అలాగే తెర వెనుకన ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ వాళ్ళ యొక్క టెక్నికల్ టీం కానీ, మార్కెటింగ్ టీం, వాళ్ళందరికీ కూడా ఈ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ సర్వదేవతామూర్తులు నిలయమై ఉంటారని, ప్రతి ఒక్కరూ స్త్రీలను గౌరవించాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏలూరులో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్యారేడ్ గ్రౌండ్ లో ఈ రన్ ను ఎస్పీ ప్రారంభించారు. అక్కడి నుండి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ మీదుగా మరల ప్యారేడ్ గ్రౌండ్ కు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పలు చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవి సుబ్బరాజు, ఏఆర్ అదనపు ఎస్పీ బి రామకృష్ణ, అదనపు ఎస్పీ ఏలూరు ఇన్ఛార్జి డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ కేవి సత్యనారాయణ, మనకి రేపు 8 మార్చ్ ఆల్ ఓవర్ వరల్డ్ ఇంటర్నేషనల్ మూమెంట్ డే అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని సందర్భంగా జిల్లా పోలీస్ ద్వారా కూడా ఒకరోజు ముందు అంటే 4-5 రోజుల ముందు నుంచి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. గత 4 రోజుల నుంచి అన్ని చోట్ల మనకి దిశ అవేర్నెస్, అదేవిధంగా దిశ యాప్ అవేర్నెస్ పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ 3 PM అండ్ ఈవినింగ్ కూడా కెండిల్ లైట్ ర్యాలీ ఉంది. అదేవిధంగా రేపు కూడా అన్ని మహిళా పోలీస్ సిబ్బంది ద్వారా ఏదైనా మంచి చేయడం జరిగింది కూడా గుర్తించి జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మావతి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి జాయింట్ కలెక్టర్ వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని జిల్లా ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం, కొయిలగూడెం మండలం సరిపల్లి, వేదాంతపురం గ్రామాలకు చెందిన వైద్య విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్పై రష్యా దాడులకు పాల్పడుతూ యుద్ధం చేస్తున్న కారణంగా ఉక్రెయిన్లో వైద్య విద్య అభ్యసించడానికి ఇండియా నుండి వెళ్లిన వేలాది మంది విద్యార్థులు అక్కడ యుద్ధంలో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత వైద్య విద్యార్థులను స్వదేశం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి వారిని ఇండియాకు తీసుకువచ్చి స్వస్థలాలకు పంపిస్తోంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రఫీకా సుల్తానా, కొయిలగూడెం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన ఎగ్గిన హర్షిత సాయి, వేదాంతపురం గ్రామానికి చెందిన షేక్ సుహానీలు ఉక్రెయిన్లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. హర్షిత సాయి, షేక్ సుహానీలు ఉక్రెయిన్ నుండి మార్చి 1వ తేదీకి సరిహద్దులు దాటి హంగేరీ వచ్చామని, అక్కడ నుండి ఇండియన్ ఎంబసీ అధికారులు తమను రిసీవ్ చేసుకుని బస ఏర్పాటు చేసి బాగా చూసుకున్నారన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ మీదుగా రాజమండ్రి వచ్చి రోడ్డు మార్గంలో స్వస్థలానికి చేరినట్టు విద్యార్థినులు తెలిపారు. తాము క్షేమంగా ఇళ్లకు చేరడానికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్, ఎంబసీ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కారణమని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్వగ్రామాలకు క్షేమంగా చేరుకున్న విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. కొయిలగూడెం మండలం వేదాంతపురం గ్రామంలో ఉన్నాను. నేను జప్రోజా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 5th ఇయర్ చదువుతున్నాను.
28 ఫెబ్ ఎవాక్యుయేషన్ జరిగింది మాకు. మార్నింగ్ 10కి ఎవాక్యుయేషన్ గురించి న్యూస్ వచ్చింది. ట్రైన్ 1కి స్టార్ట్ అయింది. హంగేరీ బార్డర్ వరకు మేము ట్రైన్లోనే వచ్చాము. హంగేరీ నుంచి ఇండియన్ ఎంబసీ మాకు చాలా ఫుడ్ అండ్ ఇంటర్నెట్ అన్నీ ప్రొవైడ్ చేశారు. స్టే అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుండి మేము అక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ భయంతో బంకర్స్కి వెళ్ళడం, నైట్ 2కి సైరన్ వచ్చిన, మార్నింగ్ 5కి సైరన్ వచ్చిన మాకు వెంటనే ఇంటిమేట్ చేయడం జరిగేది. మేము తొందరగా బంకర్స్కి వెళ్ళే వాళ్ళం. మొత్తం ఓకే అన్నప్పుడు మళ్ళీ తొందరగా మళ్ళీ రూమ్స్కి అలౌ చేసేవాళ్ళు. ఇలా ఒక 2 to 3 days ఇలా జరిగింది. తర్వాత ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేశారు అండ్ మేము సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యాము. రఫికా సుల్తానా. నేను పీజీ చేయడానికి ఉక్రెయిన్ క్యాపిటల్ కేవీకి వెళ్ళినాను. కేవీ మెడికల్ యూనివర్సిటీలో నేను పీజీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, జనరల్ సర్జరీ. మేము ఉండే ప్లేస్ ఎయిర్పోర్ట్ నుంచి 20 to 25 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ బ్లాస్ట్ ఎయిర్పోర్ట్లో జరిగింది. మేము నైట్ పడుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బ్లాస్ట్ జరిగిన సౌండ్స్ అవి వచ్చాయి, కానీ మాకు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందనేది తెలీదు. న్యూస్ అది చూసిన తర్వాత మాకు అర్థమైంది ఎయిర్పోర్ట్లో ఇట్లా బ్లాస్ట్ జరిగింది అని. రావటానికి అంటే మేము 4 days వరకు అక్కడే ఉన్నాము. ఇంకా 4th day తర్వాత నుంచి మోడీ సార్ మమ్మల్ని జెండాస్ తీసుకొని బయటకు వచ్చేయమని అనౌన్స్ చేశారు. ఆ మార్నింగ్ 8 o'clockకి ఆయన అనౌన్స్మెంట్ విని స్టూడెంట్స్ అందరూ ట్రైన్స్ ఎక్కడానికి ట్రై చేసి వెళ్ళిపోయారు బై వాక్. ఎందుకంటే ట్యాక్సీ ఏదైనా తీసుకోవాలంటే మేము సిటీ అవుట్స్కట్స్లో. I'm Harshita. I'm studying in Zaporozhye State Medical University. I'm third course student. I am studying there from 3 years. I would like to thank each and everyone who took our responsibility to bring us back to India. I personally want to thank each and every person and our central government and embassy, everyone who took care of us, the way they reached to me, and how they encouraged us to reach the borders, everything. And they are very helpful to us, not only the central government but also the state government, the way they reached us in Mumbai and they took the care till we reaches our homes. Thank you so much. And while I'm suffering there, many people from our state, like from my district, personally our IAS officer, joint collectors, MROs, everyone consulted me and they consoled me. Even my parents, they took a lot of care of my parents. They consoled them. They regularly used to call us. They gave us many embassy numbers to contact, and they're really thankful. I thank everyone. Please, I'm so thankful to everyone. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు తెలియజేశారు. బొట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఆధార్ కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం జిలిగిమిలి మండలం దర్భగూడెంలో జరుగుతున్న భూలక్ష్మి అమ్మవారి వార్షిక ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట వైకాపా బొట్టాయిగూడెం మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, సొసైటీ అధ్యక్షులు అరిటి సత్యనారాయణ, ఎంపీపీ కారం శాంతి, రమణ తదితరులు పాల్గొన్నారు. श्री भूलक्ष्मी देवता सपोर्ट अनुग्रह सर्वत्र दिग्विजय సజ్జన కలికనబడి చూడండి సార్. చెప్పండి ఏది వచ్చేసింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని, వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ హెచ్చరించారు. ఏలూరులోని జిల్లా కేంద్రం పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను ఎస్పీ స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే పరిష్కార మార్గాలు చూపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి వారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని జిల్లా ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టీడీపీ శ్రేణులు ఐక్యంగా ఉంటూ పార్టీని మరలా అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు దొంతు చిన్న పిలుపునిచ్చారు. చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన దొంతు చిన్న మొదటిసారిగా జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తొలుత పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులను పరిచయం చేసుకుని వారితో మాట్లాడారు చిన్న. ఈ సందర్భంగా ఆయనను పలువురు నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు మండవ లక్ష్మణరావు, బొబ్బర రాజ్పాల్, పరిమి సత్తిపండు, నంబూరి రామచంద్రరాజు, మందపల్లి లక్ష్మయ్య, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం అనేది చింతలపూడి కాన్స్టిట్యున్సీ అనేది తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో కూడా చాలా బలమైన కాన్స్టిట్యున్సీ. దాదాపు చాలా అగ్రనాయకులు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఇలాంటి కాన్స్టిట్యున్సీలో కూడా మొన్న కూడా మనం మాకున్న రిపోర్ట్ ఏంటంటే గతంలో కూడా మనం ఎప్పుడైనా ఓడిపోతే 7 ఓడిపోతున్నాం తెలిసింది. తర్వాత మొన్న మళ్ళీ 37 ఓట్లతో మనం గత ఎలక్షన్లో ఓడిపోయాం. మనకు కూడా 40% మనకి 50% పడినాయి. అంటే 10% తేడా. బాగా ఇప్పుడైతే బలమైన రాలేదు, సీట్లు పెరిగినాయి. కాబట్టి బలంగా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉంది. ప్రత్యామ్నాయం ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. కనుక ఈ కాన్స్టిట్యున్సీలో నేను ఉన్నా కొద్దిగా గొప్ప ఉన్నా మేమంతా కుటుంబ సభ్యులు మీడియా చెప్పకూడదు అయినా చెప్తున్నా. కొద్దిగా గొప్ప ఎవరికైనా మనస్తాపాలు ఉన్నప్పటికీ కూడా నాకు అపారమైన అనుభవం ఈ పార్టీలో. సిపిఎం నుంచి 1987లో వచ్చాను. మా అన్నదమ్ములను కూర్చోబెట్టి మాట్లాడి క్లబ్ చేసి ఈ కాన్స్టిట్యున్సీ ముందు అని చెప్పి సభ మీ అందరికీ. ఒక ప్రక్క విద్యా సంస్థను నడుపుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ మరోవైపు సాహిత్య రంగంలో తన ప్రతిభను చాటుతూ ఎన్నో అవార్డులు పొందిన ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ సరోజారెడ్డి మరో అవార్డును దక్కించుకున్నారు. శ్రీ విష్ణు సాయి జ్ఞానజ్యోతి సంస్థ నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వార్షిక కవితల పోటీల్లో గత 3 సంవత్సరాలుగా సరోజారెడ్డి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. దీంతో సంస్థ వార్షికోత్సవం సందర్భంగా గణపవరంలోని కేవీపీ కన్వెన్షన్ హాల్లో సరోజారెడ్డికి కవిజ్యోతి బిరుదును ప్రదానం చేశారు. ఆమెకు కవిజ్యోతి బిరుదును రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పెల్లంగోళ్ల శ్రీలక్ష్మి ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సరోజారెడ్డికి పలువురు పట్టణ ప్రముఖులు, కవులు అభినందనలు తెలియజేశారు. అయ్యా గిరించి గారు మీరు సన్మాన నాగపడి ఉంది. ఎందుకంటే ఎక్కడో పిల్లల మధ్య పువ్వుల మధ్య అక్షరాలు నేర్పుకుంటూ చాలా సామాన్యంగా నేను ఉంటూ ఉంటాను. నాకు ఇక్కడ ఈ అరుదైనటువంటి ఈ సత్కారం ఇస్తున్నందుకు నిజంగా సుబ్బారావు గారి పాద పద్మాలకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఈ మధ్యనే రాజమండ్రిలో మేడం గారి చేతుల మీదుగా ఆ రోజు నేను సత్కారం అందుకోవడం జరిగింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రోగ్రాంలో. అదేవిధంగా కడిమెళ్ళ వరప్రసాద్ గారు అని చెప్పేసి ఈ మధ్యన లక్కవరంలో వారిని దర్శించుకోవడం కూడా జరిగింది. ఆ రోజు వారి చేతుల మీదుగా కూడా నేను సన్మానం తీసుకోవడం జరిగింది. వాళ్ళు బాబు అనుకుంటారు ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఏదో చాలా అందరికీ కూడా నేను మరొక్కసారి నిజంగా మీరు కవులు అందరికీ బాధావందనం చేస్తూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యం
అవసరమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్. వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగువల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్. మా వద్ద కంచి, బెనరస్, ఫ్యాన్సీ, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి పట్టు చీరలు లభించును. మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్ మొదలగునవి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది. పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్. మా వద్ద 20 to 60% డిస్కౌంట్ తో పట్టు, ఫ్యాన్సీ చీరలు లభించును. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేయించిన పట్టు చీరలు, ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత. వేడుక ఏదైనా వివి మాల్ వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి. రండి, విచ్చేయండి. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 8881989999. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. నూతన రుచులను పరిచయం చేసి క్వాలిటీ, క్వాంటిటీ అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన హనీస్ కిచెన్ వారి 5 స్టార్ చికెన్ మరియు కోలి హట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 24 నుండి మార్చి 9 వరకు ప్రతిరోజు నోరూరించే ఆఫర్లు. థర్స్డే కండడే ఆఫర్, ఫ్రైడే ఫ్రైడ్ డే ఆఫర్, సాటర్డే రోల్ డే ఆఫర్, సండే బర్గర్ డే ఆఫర్, మండే స్నాక్ అప్ డే ఆఫర్, ట్యూస్డే హాట్ అండ్ కూల్ డే ఆఫర్, వెన్స్డే పిజ్జా డే ఆఫర్. అంతేకాకుండా ఇంకా మరెన్నో నోరూరించే ఆఫర్లతో మీ ముందుకొస్తుంది హనీస్ కిచెన్, ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్, అశ్వారావుపేట్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9848592007. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ హాట్ సమ్మర్ లో కూల్ ఆఫర్లతో మీ ముందుకొస్తోంది బాలాజీ బిగ్ బజార్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండ్ ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన ఔషధి దివాస్ వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశాన్ని ఆన్లైన్ ద్వారా జనరిక్ మందుల షాపులలో కొనుగోలుదారులు వీక్షించారు. ఈ సందర్భంగా భారతీయ జన ఔషధి కేంద్రం చైర్మన్ కుక్కునూరి రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజలకు జనరిక్ మందుల విశిష్టతను తెలిపేందుకు ఈ వారోత్సవాలు నిర్వహించామన్నారు. ప్రజలు జనరిక్ మందులపై ఉన్న అపోహలను వీడి అతి తక్కువ ధరలకే దొరికే ఈ మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాధాకృష్ణమూర్తి, కె వెంకటేశ్వరరావు, ఎస్ బోసురాజు తదితరులు పాల్గొన్నారు.
కోటి మందులు సరఫరా చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలని భారతదేశం మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మార్చి 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు జనౌషధి దివాస్ అనేది కార్యక్రమాలు మేము వరుసగా చేశాం. అలాగా ఇవాళ ఆఖరి రోజు ప్రధానమంత్రి గారు పేద ప్రజలకి వారికి దీని జనౌషధి మందులను ఉపయోగించుకుని వారికి ఈ మందులు లేకుండా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోటి వారి యొక్క సందేశాన్ని ఇవాళ లైవ్లో మనకి ఇస్తున్నారు. కాబట్టి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చిన వినియోగదారులు అందరూ కూడా దాన్ని చూడడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తక్కువ రేట్లకు మందులు దొరుకుతాయనే భయంతో కాకుండా అందరూ కూడా ధైర్యంగా వచ్చి మందులు తీసుకెళ్లి వారి యొక్క ఆదా పొదుపు చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ జనౌషధి దివాస్ సందర్భంగా ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల్లో మహిళల కోసమని శానిటరీ నాప్కిన్స్ ₹1కే ఒక బ్యాగ్ని అందించడం జరుగుతుంది. అలాగే ప్రజలకి 80 నుంచి 90% రేట్లు తక్కువలో మార్కెట్ ధరల కంటే ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో ఈ జనౌషధి కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును మరలా ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు దొంతు చిన్న పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆళ్లపాటి కళ్యాణ మండపంలో టీడీపీ శ్రేణులతో సోమవారం దొంతు చిన్న పరిచయ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులను పరిచయం చేసుకుని పలు సూచనలు చేశారు. తొలుత ఆయనకు గొరవైగూడెంలోని మద్ది క్షేత్రం వద్ద నాయకులు ఘనస్వాగతం పలికి మద్ది ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటిగుంట్ల రాము, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కోనేటి చంటి, ప్రధాన కార్యదర్శి చిత్తపూరి దుర్గేష్, ఐటీడీపీ అధ్యక్షులు సాయి పండు, నాయకులు ఏడుకొండలు, సూరిబాబు, మాకిరెడ్డి రంగా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సొంత మనుషులు పెట్టుకుని ఆ వాటాలు ఈ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు పంచుకోవడం రాష్ట్రంలో సొంతంగా తయారు చేసుకుని రకరకాల సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా స్కూల్ పట్టేసి దాఖలా లేదు. మీరు ఎవరో కాదు వీళ్ళు తెలుసుకోవాలి. మీడియా సోదరులు కూడా అక్కడ మేము 1000 కోట్లతో రాజధాని నియమించుకున్న 1000 కోట్లతో పోరాటం చేస్తే ఈ రాష్ట్ర ప్రజగా మాయం నేను గతంలో కూడా మరి వరలరావు కాన్స్టిట్యున్సీ పామర్లో చేశాను. అలాగే బోడి ప్రసాద్ కాన్స్టిట్యున్సీ కన్నూరులో కూడా అబ్జర్వర్గా పనిచేశాను. తర్వాత లోకేష్ గారు కాన్స్టిట్యున్సీలో మంగళగిరిలో అబ్జర్వర్గా పనిచేశాను. నేను అక్కడ మెరుగైన ఫలితాలు సాధించాను. అందులో భాగంగా సీనియర్ నేతగా నన్ను గుర్తించి చంద్రబాబు గారి నాయకత్వంలో, అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో నన్ను చింతలపూడి అబ్జర్వర్గా నియమించారు. వాళ్ళకి నియమించిన ప్రకారం నేను ఖచ్చితంగా ఈ అబ్జర్వర్గా వీళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి వీళ్ళందరూ వాగ్దానం చేస్తూ మనస్ఫూర్తి వీళ్ళందరూ కూడా నేను పరిచయ కార్యక్రమం పెట్టిన మీటింగ్ కాదు, ప్రజావేదిక మీటింగే కాదు, పరిచయ కార్యక్రమం ఈ రకంగా వచ్చాను. నేను కానీ ఈ పరిచయంలో ముఖ్య నేతలు కూడా కలిశాను. ఇవాళ అందులో భాగంగా నేను చంద్రపూడి కూడా అక్కడ ముఖ్య నేతలు కలిసి అక్కడ మీటింగ్ కూడా దాన్ని కూడా కంటెస్ట్ చేస్తాను. రంపచోడవరం, పోలవరం 2 నియోజకవర్గాలు కలిపి రంపచోడవరం ఏజెన్సీ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సోమవారం జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షత వహించగా రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రవి, తెల్లం నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు ఎం జీవరత్నం, టి దుర్గారావు, ఎర్రంశెట్టి నాగేంద్ర, అందుగుల ఫ్రాన్సిస్, తుమ్మల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలని 26 జిల్లాలుగా విజిట్ ప్రకటన చేస్తూ ప్రకటించింది. సిపిఎం పార్టీ వివిధ జిల్లాల్లో మా ప్రతిపాదనల్ని, ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా మేము ఇప్పటికే పిటిషన్ ఇచ్చాం. దీంట్లో చాలా ప్రధానమైనది ఈ జిల్లాకు సంబంధించి పోలవరం నియోజకవర్గాన్ని మొత్తంగా రంపచోడవరం నియోజకవర్గంతో కలిపి రంపచోడవరం కేంద్రంగా ఒక కొత్త జిల్లాను, 27వ జిల్లాను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ప్రతిపాదించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి, అధికారులకి,
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన మా పార్టీ కమిటీలు, మండల కమిటీలు అన్నీ కూడా 2 జిల్లా కలెక్టర్లు కూడా ఒక అధ్యక్షులు కొన్ని వందలాది వినతులు సమర్పించాం. ప్రభుత్వం ఇప్పుడున్న ఆలోచించి రేపు గెజిట్ ప్రకటనలో రంపచోడవరం జిల్లా 2 నియోజకవర్గాలను కలిపి రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలు రెండింటినీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని, కేంద్ర జిల్లా ఏర్పరచాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. సిపిఎం పార్టీ ఏజెన్సీ ప్రాంత కార్యకర్తల విస్తృత సమావేశం జరుపుకుంటున్నాం. ప్రధానంగా రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా ఏర్పాటు కోసం, జిల్లా సాధన కోసం కార్యాచరణ చర్చించేందుకు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే అధికారులకి మా పార్టీ తరఫున విజ్ఞప్తులు తెలియజేయడం జరిగింది. ఈ 2 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా సాధన కోసం మీరు ప్రధాన బాధ్యత తీసుకుంటారని ఈ ప్రాంత ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా జిల్లా సాధనలో ముఖ్య పాత్ర వహించాల్సిందిగా సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసే అన్ని పథకాలలో మహిళలకు ప్రాధాన్యత కల్పించి మహిళా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని చింతలపూడి జడ్పీటీసీ నీరజ సుధాకర్ అన్నారు. చింతలపూడి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సొసైటీ పర్సన్ బెల్లం వెంకటలక్ష్మి, ఎర్రగుంటపల్లి సర్పంచ్ తుల్లిమిల్లి రాణి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరపున మా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భాన్ని మేము ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చింతలపూడి మండలంలో ఆల్మోస్ట్ 19 పంచాయతీల్లో 9 ఎంపీటీసీలు, 9 ఎంపీటీసీ స్థానాల్లో మహిళలే ఉన్నారు. అలానే సర్పంచులు కూడా 8 మంది మహిళలే ఉన్నారు. అలానే వార్డు మెంబర్లో కూడా అత్యధిక శాతం మహిళలే ఉన్నారు. ఇలా మహిళా సాధికారత గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా మహిళల్ని ఎంతలా విలువిచ్చారు అనేది ఈ స్థానాల్లోనే తెలుస్తుంది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక సందర్భం రాలేదని చెప్పాలి. మన రాష్ట్రంలో మాత్రమే మహిళలకి ఇంత పెద్దపీట వేయడం జరుగుతుంది. అది కేవలం మన జగనన్న ప్రభుత్వంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం సొసైటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం చిరంజీవి హాస్పిటల్ సౌజన్యంతో మార్చి 9న ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు సొసైటీ అధ్యక్షులు రాజులపాటి అన్నవరం తెలిపారు. సొసైటీ ఆవరణలో జరిగే ఈ వైద్య శిబిరంలో సాధారణ వ్యాధులు, స్త్రీల వ్యాధులు, ఎముకలు, కీళ్లు, చెవి, ముక్కు, గొంతు, కళ్ల పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. కావున గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి బాలం రామశేఖరం, సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 9వ తారీఖు బుధవారం ఉదయం 9:30 నుండి తిరుమలాపురం సొసైటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం చిరంజీవి హాస్పిటల్ వారి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కావున తిరుమలాపురం మరియు వీరన్నగూడెం గ్రామ రైతులు మరియు ప్రజలందరూ వచ్చి బుధవారం 9:30 మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచును. మరి అలాగే తిరుమలాపురం సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న కేతవరం, పంగిడిగూడెం, పేరంపేట, రాజవరంలో కూడా మరి మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచును. హెల్త్ బులెటిన్ కు స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అసోరాపేట రోడ్, మునుసుబు గారి వీధి, బంగారు షాపుల సందులో ఉన్న సోనీ మెడికల్స్ వారి జెమినీ హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ బులెటిన్ ద్వారా డాక్టర్ కె నిరుపమ అందిస్తున్న ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు చూద్దాం. హెల్త్ బులెటిన్ కు స్వాగతం. మేడం, చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యలకు మీరు ఏ విధమైన ట్రీట్మెంట్ అందిస్తారో మాకు, మా ప్రేక్షకులకు తెలియచేయండి. మనకి ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయండి. మన మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ చూస్తూ ఉంటే ఈ జుట్టు రాలిపోవడం ఎక్కువగా, అంటే బట్టతల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అదే చిన్నపిల్లలు, ఆడపిల్లలు అయితే అవాంఛిత రోమాలతో బాధపడుతూ ఉంటారు. ఇలా 2 రకాల వ్యాధులకు చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ బట్టతల వీటికైతే కనుక మనకి మందులతో పాటు పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ, మీసోథెరపీ కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అవాంఛిత రోమాలకి మనము
మంచి లేజర్ ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. ఇదే కాకుండా మనకి పేను కొరుకుడు, అలాగే గ్రే హెయిర్, ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అంటే తొందరగా తల మెరవడం లాంటి సమస్యలకు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అంబరాన్నంటిన ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ వేడుకలు. సిటీ కేబుల్ ఆఫీసులో కేక్ కట్ చేసి నూతన ప్లాన్స్ని అనౌన్స్ చేసిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్. పశ్చిమ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. 3K రన్ ప్రారంభించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఏలూరు జిల్లా కలెక్టర్లో జరిగిన స్పందన కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతులు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జేసీ పద్మావతి. ఉక్రెయిన్ నుంచి తిరిగి ఇళ్లకు చేరుతున్న వైద్య విద్యార్థులు. అభినందనలు తెలుపుతున్న అధికారులు, పలువురు ప్రముఖులు. టీడీపీ పార్టీ బలోపేతానికి ఐక్యతతో ముందుకు నడవాలన్న చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు దొంతు చిన్న. జంగారెడ్డిగూడెంలో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.